వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 24వ తేదీన గురువారం రోజున అయితే ఈ కుంభరాశి జన్మించినటువంటి వ్యక్తులకి వీరికి పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి. అలాగే వీరికి ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి, అలాగే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గ్రహస్థితుల ఆధారంగా ఒక్కొక్కసారి రాశిలో ఒక్కొక్కసారి మార్పులు చేసుకుంటూ ఉంటాయి. ఈ మార్పుల వలన ఆ గ్రహాల యొక్క సంచారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ యొక్క రాశిపై తమ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. దాని ద్వారా శుభ లేదా అశుభ ఫలితాలు అయితే కలుగుతాయి. మరి ఈ యొక్క కుంభరాశి వారికి ఈరోజు జరిగేటువంటి కొన్ని గ్రహాల్లోని మార్పుల వలన ఊహించని శుభ పరిమాణాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి కుంభరాశి వారికి అని చెప్పుకోవచ్చు. ఇక వారి జీవితాన్ని పూర్తిగా మార్చేబోతుంది. మన యొక్క జీవితంలో మార్పు అనేది రాబోతుంది. అనేక రకాల సంకేతాలు మనకి కనబడుతూనే ఉంటాయి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రాశి వారి అత్యంత అదృష్టవంతులు అని మనమైతే చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ సమయంలో గతంలో పోల్చుకుంటే ఈ యొక్క రాశి వారు ఇప్పుడు డబ్బు పరంగా కూడా ఆర్థికంగా నిలదొక్కునే శుభ సమయం అని వచ్చిందని చెప్పుకోవచ్చు. గతంలో కనుక మీరు పోల్చుకుంటే ఆర్థిక స్థితి అనేది చాలా అద్భుతంగా మెరుగుపడబోతుందని చెప్పుకోవచ్చు. మీరు చేసే పనుల్లో ఎదురయ్యే ఆటంకాలు, కష్టం అనేది కొంచెం తగ్గి ప్రశాంతంగా అయితే మీరు ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక వీరి జీవితంలో సౌభాగ్యం, సంతోషం వెళ్లి విరిసే అద్భుతమైన సంఘటనలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. దీనిని మనస్ఫూర్తిగా స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ఇక ఈ కుంభరాశి వారు చాలా మంచి మనసున్న వారు. ఎప్పుడు కూడా సమతుల్యతను, న్యాయాన్ని పాటిస్తూ ఉంటారు. ఎందుకంటే రాశివారు ఎవరైనా ఆపదలో కానీ, కష్టాల్లో కానీ, సమస్యలో కానీ ఉన్నట్లయితే కనుక ఈ రాశివారు అక్కడ ఖచ్చితంగా ఉంటారు. అంటే వారి యొక్క సమస్యని పరిష్కరించడానికైతే వీరు ఎంతగానో ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు అని చెప్పుకోవచ్చు. వారి సమస్య నాకెందుకులే, నేనేం చేయాలి అనేది వీరు అస్సలు అనుకోరు. వీరు చేసే ప్రయత్నాలు అయితే వీరు చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు. అలాగే కుంభరాశి వారు దాన ధర్మాలు చేయటంలో ముందుంటారని చెప్పుకోవచ్చు. ఇలా మంచి పనులు చేయటం వల్ల ఈ యొక్క కుంభరాశి వారికి దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది. వీరికి ఎంతటి కష్టం సమస్య వచ్చినా కూడా వీరికి దైవ అనుగ్రహం ఉండడం వల్ల ఆ యొక్క కష్టాన్ని, సమస్యని అధిగమించుకోవడానికైతే ప్రయత్నాలు అయితే వీరికైతే ఉంటాయి. ధైర్య సాహసాలతో ఈ యొక్క రాశివారైతే ముందడుగు వేస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు. ఎందుకంటే వీరు చేసే పనులలో నిజాయితీ, న్యాయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ వీరు అస్సలు ఉండలేరు. వీరు న్యాయాన్ని నమ్ముకుంటారు. న్యాయబద్ధమైన పనులైతే చేస్తూ ఉంటారు. అంత మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. అందుకే ఈ రాశి వారికి దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీరికి ఎన్ని కష్టాలు, సమస్యలు వచ్చినా కూడా వీరు ఎలాంటి భయపడకుండా ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కుంభరాశి వీరిది చాలా ఉదార స్వభావం మరియు విశాల హృదయం. వీరి యొక్క మనస్థితి అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు చాలా తెలివైన వారు ఈ యొక్క కుంభరాశి వారు. మంచి కళా హృదయం కలిగిన వారు. చూడటానికి పైకి కొంచెం గంభీరంగా, కొంచెం దర్జాగా, హుందాగా కనిపిస్తూ ఉంటారు. కానీ వీరు మనసు వెన్న లాంటిది. ఎవరైనా పౌరుషంగా ఒక్క మాట అన్నారంటే వెంటనే వీరికి హృదయం గాయపడుతూ ఉంటుంది. వీరి జీవితంలో ఎన్నో కష్టాలు, సమస్యలు ఎదురైన చాలా ధైర్యంగా కూడా నిలబడుతూ ఉంటారు. తమ సామరస్యం మీద వీరికి అపారమైన నమ్మకం అయితే ఈ కుంభరాశి వారికి ఉంటుంది. ఇక వీరి సంబంధాలకు, బాంధవ్యాలకు, బంధుత్వాలకు చాలా అయితే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఎందుకంటే బంధాలని, బంధుత్వాలని ఎలా కూడా విడగెట్టుకోవద్దు, ఎలా కూడా దూరం కాకూడదు. వారికి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వారితో కలిసి ఉండాలి అనేది ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశి వారికి గ్రహాల సంచారం మీకు అనుకూలంగా అయితే మారబోతుంది. ముఖ్యంగా ఈ కుంభరాశికి అధిపతి అయిన శని భగవానుడు మీకు అనుకూలమైన స్థానంలోకి ప్రవేశించడం వల్ల మీ జీవితంలో ఒక అద్భుతమైన రాజయోగం పట్టబోతుంది. ఇక శివ అనుగ్రహం, లక్ష్మీదేవి కటాక్షం మీకు
పరిపూర్ణంగా లభించబోతుంది కుంభరాశి వారి వ్యక్తులకి అని చెప్పుకోవచ్చు. వారికి మానవత్వం ఎక్కువగా, సమాజం బాగుండాలి, అందరూ బాగుండాలి అనే తపన వీరిలో బలంగా ఉంటుంది. వీరికి స్నేహితులు చాలా ఎక్కువగా మంది ఉంటారు. కులం, మతం, ప్రాంతం వంటి భేదాలు లేకుండా అందరితో కలిసిపోతూ ఉంటారు. స్నేహం కోసం ఎదుటి త్యాగానికైనా సరే సిద్ధపడుతూ ఉంటారు ఈ రాశివారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే 12 రాశులకెల్లా ప్రత్యేకమైన రాశి వాళ్ళు ఎవరు అంటే ఈ కుంభరాశి వారి అని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఎప్పుడు స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతారు. మిత్రుల కింద పనిచేయడం వారికి ఆదేశాలను పాటించడం వీరికి నచ్చదు. అలానే పాతకాలపు పద్ధతులను ప్రవేశిస్తారు. సమాజంలో మార్పు తీసుకురావడానికి ఎప్పుడు కూడా ఈ యొక్క కుంభరాశి వారు ముందుంటారని చెప్పుకోవచ్చు. వీరిలో ఒక చిన్నపాటి తిరుగుబాటుదారుడు ఎప్పుడు కూడా దాగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు పుట్టుకతోనే తెలివైన వారు. కొత్త విషయాలను నేర్చుకోవడంలో, కొత్త ఆలోచనలో చేయటంలో వీరు ముందుంటారని చెప్పుకోవచ్చు. వీరి ఆలోచన విధానం వింతల కంటే భిన్నంగా, ప్రత్యేకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఎప్పుడూ ఆదర్శాల కోసమే జీవిస్తారు. వారి దృష్టి ఎప్పుడు భవిష్యత్తు మీదనే ఉంటుంది. రేపటి ప్రపంచం ఎలా ఉంటుందో దానికి తాము ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. వారి ఆశయాలు చాలా ఉన్నతంగా ఉంటాయి. డబ్బులు, ఆస్తుల కంటే చాలా ఎక్కువగా మానవ సంబంధానికి ఆదర్శాలుగా ఎక్కువగా నిలుస్తారు. పైకి ఎంతో స్నేహంగా సరదాగా కనిపించిన ఈ యొక్క కుంభరాశి వారు తమ నిజమైన భాగోద్వేగాను అంతగా త్వరగా బయట పెట్టారని చెప్పుకోవచ్చు. వారి మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా అయితే కష్టం. ఎంతో లేతైన బాధను కూడా పైకి నవ్వుతూ దాచుకోగలుగుతారు. వారిని పూర్తిగా అర్థం చేసుకున్న వారికి తమ మనసులో ఏముందో అయితే అర్థమవుతుంది ఈ రాశి వారికి. వీరి విషయానికి వస్తే దాన్ని మార్చుకోవడం చాలా అయితే కష్టమైతే అవుతుంది. ఈ కుంభరాశి వారు నమ్మిన దాని కోసం ఎంత దూరమైనా వెళ్తారు. వారి నిర్ణయాలు చాలా స్థిరంగా అయితే ఉంటాయి. ఈ కుంభరాశి వారికి ఈ రోజున జరగబోయేది తెలవాలి అంటే ఈ కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక మీ యొక్క సమస్యలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. అనవసరమైన ఆందోళన, భయాలు అన్నీ కూడా మీ నుంచి దూరమైపోతాయి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కూడా నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఆ తర్వాత ఆర్థిక చిన్న చిన్న మార్పులు కూడా మొదలవుతాయి. రావాల్సిన డబ్బుకు ఈ రోజునైతే చేతికైతే అందుతాయి. అనుకోని చోట నుంచి ధన సహాయం అనేది మీకు లభించబోతుంది. డబ్బు పరంగా మీకు ఎటువంటి లోటు అనేది కూడా రాదు. మీరు చేసే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఆటంకాలన్నీ తొలగిపోయే పనులన్నీ సజావంగా సాగుతాయి. మీ శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. మీ మీద ఉన్న చెడు అంతా కూడా తొలగిపోతుంది. ఇక మీకు అదృష్టం అనేది బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది. ఇక ఈ తులారాశి వారికి దైవకమైన రక్షణ కవచంలాగా ఏర్పడుతుంది. మిమ్మల్ని చూసి అసూయపడిన వారే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయే రోజులుగా అతి త్వరలోనే వస్తున్నాయని గుర్తుంచుకోండి. కాబట్టి మీకు ఈ రోజున మంచి ఫలితాలు రావటం, శుభవార్తలు రావటం అదృష్టంగా భావించండి. మీరు ఎప్పటి నుంచో రాని డబ్బు కూడా మీ చేతికి అందడం ఇలాంటివైతే ఖచ్చితంగా ఈ కుంభరాశి వారి వ్యక్తులకైతే జరగబోతున్నాయి. కాబట్టి రాశివారు భూమండలంలో ఎక్కడున్నా వెంటనే చూడండి. ఎందుకంటే మీ యొక్క శుభవార్తలు ఏంటి, అశుభవార్తలు ఏంటి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూనే మేము మీకు ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది. కనుక మీకు ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి, మీరు ఎలా సంతోషంగా ఉంటారో ఈ వీడియోలో అయితే స్పష్టంగా మేమైతే వివరించాము. కాబట్టి ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మాత్రం మర్చిపోకండి.